భగవద్గీత తృతీయాధ్యాయం అనగా మూడవ అధ్యాయం కర్మయోగం. మూడవ అధ్యాయం 1వ శ్లోకం. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత జ్ఞానగీత. భగవద్గీత చదవండి, జ్ఞానాన్ని పొందండి. భగవద్గీత జీవన గీత. మూడవ అధ్యాయం 1వ శ్లోకం. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మాణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మాణి ఘోరే మాం నియోజసి కేశవ. అనువాదం. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్యకర్మము కంటెను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు? భాష్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ఆప్తమిత్రుడైన అర్జునుని భౌతిక దుఃఖ సాగరము నుండి తరింపజేయు ఉద్దేశముతో ఆత్మ యొక్క నిజస్థితిని గడిచిన అధ్యాయమునందు మిక్కిలి స్పష్టముగా వివరించెను. అందులో ఆత్మానుభూతి మార్గమైన బుద్ధియోగము లేక కృష్ణ చైతన్యము ఆదేశింపబడినది. కొన్నిసార్లు కృష్ణ చైతన్యము జడత్వమని కర్మ సన్యాసం తప్పుగా భావింపబడును. అట్లు తప్పుగా భావించినవాడు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును జపించుచు పరిపూర్ణ కృష్ణ చైతన్య వంతుడగుటకు ఏకాంత ప్రదేశమునకు తరలిపోవచ్చుండును. కాని కృష్ణ చైతన్య భక్తితత్వమున సంపూర్ణ శిక్షణను పొందనిదే ఎవ్వరును ఏకాంత ప్రదేశమున కృష్ణనామ జపమును చేయుట వాంఛనీయము కాదు. అట్టి కార్యము ద్వారా కేవలము అమాయక జనుల నుండి భక్తి ప్రశంసలు మాత్రమే మానవునకు లభింపగలవు. అర్జునుడు కూడా కృష్ణ చైతన్యము, బుద్ధియోగము లేక ఆధ్యాత్మిక జ్ఞాన పురోభివృద్ధి నందు బుద్ధి అనగా క్రియాశీలక జీవనము నుండి విరమించి ఏకాంత ప్రదేశములో తపోధ్యానములు ఆచరించుటయని భావించను. మరో విధముగా చెప్పవలెనని అనిన కృష్ణ చైతన్యము నెపముతో అతడు యుద్ధము చేయుట నుండి నేర్పుగా తప్పించుకోదలచెను. కాని అతడు ఉత్తమ సాధకుని వలె అతడి విషయమున తన గురువైన శ్రీకృష్ణ భగవానునికి విన్నవించి ఉత్తమ మార్గమును గూర్చి అతనిని ప్రశ్నించెను. అర్జునుని ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగను లేక కృష్ణ చైతన్యముతో చేయు కర్మ విధానమును గూర్చి ఈ తృతీయాధ్యాయమునందు విపులముగా వివరించెను. 3వ అధ్యాయముల 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసివ మే తదేకం వద నిశ్చత్తయేన శ్రేయో హమాప్నుయాం. అనువాదం. అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. అందుచేత నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయయుంచి నిశ్చయముగా తెలుపు. భాష్యం. భగవద్గీతకు ఉపోద్ఘాతముగా గడిచిన అధ్యాయములలో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచేత ఇంద్రియములను నిగ్రహించుట, ఫలాపేక్ష రహిత కర్మము, ప్రారంభ దశలో గల సాధకుని స్థితులనేటి వివిధ విషయములు వివరింపబడినవి. కాని అవన్నీను ఒక క్రమ పద్ధతిలో వివరింపబడలేదు.
కాని వాని సంపూర్ణ అవగాహనకు మరియు కార్యాచరణ కొరకు ఒక క్రమమైన పద్ధతి అవసరమై ఉన్నది. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను స్పష్టము చేయగోరెను. తద్వారా సాధారణ వ్యక్తి కూడా వాటిని ఎటువంటి మనోకల్పనలను మరియు వ్యతిరేక వివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పద ప్రయోగముచే అర్జునునికి కలత కలిగించు ఉద్దేశము శ్రీకృష్ణ భగవానునికి లేకున్నను, కృష్ణ చైతన్యము అనగా క్రియారహితమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు ఎరుగలేకపోయెను. మరో మాటలలో చెప్పవలెననిన అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత రహస్యమును తెలుసుకొనగోరు శ్రద్ధావంతులైన అభ్యాసకులందరి కొరకు కృష్ణ చైతన్య మార్గమును సుగమము చేయుచున్నాడు. 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనువాదం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించి తిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు. భాష్యం. ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము లేక బుద్ధియోగము అనేడి 2 విధములైన పద్ధతులను శ్రీకృష్ణ భగవానుడు వివరించను. ఈ శ్లోకమున భగవానుడు దానిని మరింత స్పష్టముగా వివరించుచున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను గావించుట యందును మరియు ఏదేని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మానవులకు చెందినట్టిది. ఇక 2వ రకము వారు కృష్ణ చైతన్య భావనయందు కర్మననుసరించేడివారు. ఈ విషయము ద్వితీయాధ్యాయమునందలి 61వ శ్లోకమునందు వివరింపబడినది. 39వ శ్లోకమునందు బుద్ధియోగము లేక కృష్ణ చైతన్యము యొక్క సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుట వలన మానవుడు కర్మబంధముల నుండి విడివడగలడనియు, పైగా అట్టి కర్మ వలన ఎట్టి దోషములు కలగువనియు శ్రీకృష్ణ భగవానుడు తెలిపియున్నాడు. 61వ శ్లోకమున బుద్ధియోగము అనగా భగవానుని పైనే మరింత విశదముగా చెప్పవలెననిన శ్రీకృష్ణుని పైననే పూర్తిగా ఆధారపడుటచే ఇంద్రియములన్నింటినీ సులభముగా నియంత్రింపవచ్చుననియు స్పష్టముగా వివరింపబడినది. కనుక ధర్మము, తత్వశాస్త్రముల వలె ఈ 2 యోగములు పరస్పరము ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేక మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కొన్ని మార్లు మూర్ఖపు పట్టుదల యత్నించువారు కూడా చివరకు కృష్ణ చైతన్య మార్గమునకే వత్తురు. కనుక శ్రీకృష్ణుడే పరమలక్ష్యమై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందును తెలుపబడినది. జీవాత్మ మరియు పరమాత్మకు మధ్య గల యథార్థ సంబంధమును అవగాహన చేసుకొనుటయే అన్నింటి యందు ముఖ్యాంశమై ఉన్నది. పరోక్ష మార్గమైన తాత్విక మానసిక కల్పనలను కావించుచు మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి రావచ్చును.
లేదా రెండవ మార్గమున కృష్ణ చైతన్యము యందు ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకొనవచ్చును. తాత్విక విధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనుటపై ఆధారపడినందున ఈ రెండింటిలో కృష్ణ చైతన్య మార్గము ఉత్తమమైనది. కృష్ణ చైతన్యం అనునది స్వయముగానే ఒక పవిత్రీకరణ విధానము. అంతేకాకుండా భక్తియుక్త సేవ అనేడి ప్రత్యక్ష విధానము చేత ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయ్యున్నది. 3వ అధ్యాయంలో 4వ శ్లోకం. న కర్మాణా మనారమన్భన్ నైష్కరమ్యం పురుషోష్ణతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అనువాదం: కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరూ కర్మఫలముల నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరూ పరిపూర్ణత్వమును పొందలేరు. కర్మ అనగా పనులు. భాష్యం: భౌతిక జనుల హృదయముల నుండి శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విద్యుక్త ధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనప్పుడు మానవుడు సన్యాసాశ్రమమును స్వీకరింపవచ్చును. అట్టి పవిత్రీకరణము లేకుండా హఠాత్తుగా సన్యాసము స్వీకరించుట ద్వారా మానవునికి జయము సిద్ధింపదు. కేవలము సన్యాసము స్వీకరించినంతనే లేక కామ్యకర్మల నుండి విరమణ పొందినంతనే మానవుడు నారాయణునితో సమానుడు కాగలడనున్నది అద్వైతవాదుల ఉద్దేశము. కానీ ఈ సిద్ధాంతమును శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించుట లేదు. హృదయము పవిత్రము కానిదే సన్యాసము స్వీకరించినచో అది కేవలము సాంఘిక జీవిత క్రమమునకు సంక్షోభము మాత్రమే కలిగించును. అట్లు కాకుండా మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తింపకున్నను దివ్యమైన భగవత్ సేవను స్వీకరించి తన శక్త్వానుసారము పురోగమించినచో బుద్ధియోగము భగవానునిచే ఆమోదింపబడును. స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవద్గీత 2:40 అనగా అట్టి ధర్మాచరణము స్వల్పముగా ఆదరింపబడినను అది మానవుని ఘోర భయముల నుండి తరింపజేయగలదు. 3వ అధ్యాయం 5వ శ్లోకం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హస్య వశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. అనువాదం: ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదియును చెయ్యకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలడు. భాష్యము: బద్ధ జీవితమునందే కాకుండా ఎల్లప్పుడూ క్రియాశీలిగా నుండుట ఆత్మ స్వభావము. జీవాత్మ లేనిదే భౌతిక దేహము కొద్దిగానైనను కదలదు. దేహము కేవలము ఒక జడమైన వాహనము వంటిది. దీనిని క్రియాశీలకమైన జీవాత్మ నడుపుచుండును. ఈ నిత్య క్రియాశీలకమైన ఆత్మ క్షణకాలమైనను పనిచేయకుండా జడత్వమును కలిగి ఉండదు. కనుకనే ఈ ఆత్మను కృష్ణ చైతన్యముతో కూడిన సత్కారములయందే నెలకొల్పవలెను. లేనిచో అది మాయాశక్తిచే నిర్దేశింపబడిన కర్మలయందు నెలకొనగలదు.
భౌతిక శక్తి సంపర్కమునందే ఆత్మ కూడా భౌతిక గుణమును పొందుచున్నది. అట్టి గుణ సంపర్కము నుండి ఆత్మను శుద్ధి పరచుటకు శాస్త్రములందు విధింపబడిన విద్యుక్త ధర్మములను విధిగా ఆచరింపవలసి ఉన్నది. కానీ ఆత్మ దాని నిజకరమైన కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు అది ఏది చేయగలిగినను అది శ్రేయస్సునే కలిగించును. శ్రీమద్భాగవతము 1:5-17 ఈ విషయమునే ధృవీకరించుచున్నది. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వోధ పతేత్తతో యధి యత్రక్వ వా భద్రమభూదస్య కిం కో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. మానవుడు కృష్ణ చైతన్యమును స్వీకరించినచో శాస్త్ర విహితములైన కర్మలను అనుసరింపకున్నను, భక్తియుక్త సేవను సక్రమముగా నిర్వర్తింపకున్నను, అతడు తన ఉత్తమ స్థితి నుండి పతనమైనను ఎట్టి నష్టమును గాని పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణ విధానములను నిర్వహించినను కృష్ణ చైతన్యవంతుడు కానిచో అతడెట్టి లాభమును పొందగలడు. కావున సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమునైనను పరమ లక్ష్యమైన కృష్ణ చైతన్య భావనను పొందుటకు తోడ్పడవలెను. అట్టి కృష్ణ చైతన్యము ప్రాప్తించినచో సర్వము నిరర్ధకమే. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్యయా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. అనువాదం. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును. అట్టివాడు మిథ్యాచారి అనబడును. భాష్యం. కృష్ణ చైతన్యముతో కర్మను చేయుటకు నిరాకరించుచు వాస్తవమునకు మనస్సునందు ఇంద్రియ భోగములను గూర్చి ఆలోచించుచునే ఆడంబరముగా ధ్యాన తత్పరతను ప్రదర్శించు కపటులు ఎందరో గలరు. అట్టి కపటలు మిథ్యాచారులు. తమను అనుసరించు అనుచరులను భ్రమింపజేయుటకై సూక్ష్మ వేదాంతమును కూడా చెప్పవచ్చును. ఈ శ్లోకమును అనుసరించి అట్టి వారందరూ గొప్ప వంచకులు. ఇంద్రియ తృప్తి కొరకై మానవుడు తన శక్త్యానుసారము వర్ణాశ్రమ ధర్మమును పాటించుచున్నను తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమములను అనుసరించినచో క్రమముగా తన జీవితమును తాను పవిత్రీకరించు కొనగలడు. కానీ యోగి వలె నటించుతూ ఇంద్రియ భోగముల కొరకై అన్వేషించువాడు కొన్ని మార్లు తత్వమును గూర్చి చెప్పినను గొప్ప వంచకుడనియే పిలువబడును. అట్టి పాప యొక్క జ్ఞానము భగవానుని మాయాశక్తి చేత హరింపబడినందున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయూ లేదు. అట్లు కపటముగా వర్తించువాని మనస్సు సదా అపవిత్రమై యుండుట చేత అతని ధ్యాన ప్రదర్శనము సర్వదా ప్రయోజన శూన్యమై యుండును. 7వ శ్లోకం. యస్త్రింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స
విశిష్యతే. ఓ అర్జునా, అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తులైన వాడై కర్మయోగమును కృష్ణ చైతన్యము యందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. భాష్యము. యథా యథేచ్ఛా జీవనము కొరకును యథేచ్ఛా జీవనము కొరకును మరియు ఇంద్రియభోగముల కొరకును కపటయోగిగా నటించుట కంటేను భౌతిక బంధముల నుండి విడివడి భగవద్ధామమున ప్రవేశింపచేయు స్వధర్మమున నిలిచి జీవిత లక్ష్యము కొరకై యత్నించుటయే అత్యంత ఉత్తమము. వాస్తవమునకు విష్ణువును చేరుటయే నిజమైన స్వార్థగతి. లేదా జీవిత పరమార్థము మనకు జీవిత పరమ లక్ష్యమును సాధించుటలో తోడ్పడుట కొరకై ఈ వర్ణాశ్రమ పద్ధతులు ఉద్దేశింపబడినవి. గృహస్థులు కూడా కృష్ణ చైతన్యమునందలి నియమిత సేవ చేయుట ద్వారా ఈ లక్ష్యమును పొందవచ్చును. ఆత్మానుభూతి కొరకై ప్రతి ఒక్కరూ శాస్త్రములలో తెలుపబడినట్లుగా నియమిత జీవితమును గడుపుతూ ఆసక్తి లేకుండా తన కర్మను అనుసరిస్తూ పురోభివృద్ధిని సాధింపగలడు. ఈ విధానము ననుసరించు శ్రద్ధావంతుడు అమాయకులైన జనులను మోసగించుటకై ఆడంబరముగా కపట భక్తిని ప్రదర్శించు కపటయోగి కంటెను అత్యంత ఉత్తముడు. కేవలము జీవనోపాధి కొరకై కపట ధ్యానము చేయువారి కంటెను శ్రద్ధగా విధులను శుభ్రపరచువాడు ఎంతో ఉత్తముడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్వజ్యాయో హి కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. అనువాదం. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపు. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటెను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్వజ్యాయో హ కర్మణః శరీరయత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. అనువాదం. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటెను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. తాము ఉత్తమ వంశమునకు చెందిన వారమనయు గొప్ప పదవులలో నుండేడి వారమనయు చెప్పుకొనుచు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యా ప్రదర్శనలు చేయు కపటయోగులెందరో కలరు. కానీ అర్జునుడు ఆ విధముగా వంచకుడు కారాదని శ్రీకృష్ణుడు భావించెను. అంతేకాకుండా క్షత్రియులకు విధింపబడిన ధర్మములను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు భావించెను. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడైనందున అతడు తన స్థితి అందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మ నియమములను నిర్వహించుట ఉత్తమ కార్యము. అట్టి కర్మలు లౌకికుడైన మానవుని హృదయమును శుద్ధిపరచి అతనిని భౌతిక కాలుష్యము నుండి విముక్తిని చేయగలదు. జీవార్థమై ఆచరింపబడు కపట సన్యాసము అవలంబించుటను భగవానుడు కాని ఏ మత ధర్మశాస్త్రము గాని ఎన్నడను అంగీకరింపదు. వాస్తవమునకు మానవుడు ఏదియో ఒక కర్మ చేయుచు జీవనాధారమును సంపాదింపవలను. అతడు భౌతిక ప్రవృత్తులను పవిత్రీకరించుకొనకుండా ఇచ్ఛానుసారముగా కర్మలను త్యజింపరాదు. భౌతిక ప్రపంచమున నివసించు వాడెవడైనను భౌతిక ప్రకృతిపై ఆధారమును వహించుట కొరకు
లేక ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని కలుషిత ప్రవర్తులను కలిగియుండును. అట్టి కలుషిత ప్రవర్తులను తప్పక క్షాళాపన చేసుకొనవలెను. విద్యుక్త దర్శ విద్యుక్త ధర్మములను ద్వారా విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడుతూ జీవించు కపటయోగి వలె మారు మాటలకు ఎవ్వరునూ యత్నింపరాదు. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్య అతలోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. అనువాదం. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగత్తును కర్మబంధకారము కాగలదు. అందుచేత ఓ కుంతిపుత్రా, విష్ణువు ప్రత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను నునరింపుము. భాష్యము. సాధారణముగా దేహ పోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి ఉండుటచే ఆ ప్రయోజనము సిద్ధించున్నట్లుగా వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞచరణము లన్నీయు విష్ణుప్రీతి కొరకై ఉద్దేశింపబడినవి. యజ్ఞో వై విష్ణుః అని త్రైత్తిరీయ సంహిత 1.7.4 చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనమును పొందగలడు. అనగా ఈ శ్లోకమున తెలిపినట్లుగా కృష్ణ చైతన్యమనున్నది యజ్ఞము ఆచరించుటయే, వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచారవతా పరః పునాం విష్ణు రారాధ్యతే. విష్ణు పురాణం 3:8. కనుకనే మానవుడు విష్ణు ప్రత్యర్థమే కర్మ నొనరింపవలసి ఉన్నది. ఈ భౌతిక జగత్తున చేయబడు ఇతర కర్మ ఏదైనను బంధకారణమగును. ఎందుకనగా శుభాశుభ కర్మల రెండింటికి ఫలములుండును మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తిపరచుట కొరకు కృష్ణ చైతన్యమును కర్మ నొనరింపవలెను. అట్టి కర్మలను చేయినప్పుడు అతడు ముక్తస్థితి యందుండును. ఇది గొప్ప కర్మాచరణ కళ. ఆరంభమునందు ఈ విధానమునకు నిష్ఠాతులైన వారి నిర్దేశము అవసరమయ్యున్నది. కనుకనే మానవుడు కృష్ణ భక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశమును అనుసరించి గాని లేదా ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయు అవకాశము కలిగెనో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలను అనుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి ఉండును. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ప్రతి కర్మను నిర్వహింపవలెను. ఇట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలముల నుండి రక్షించుటయే కాకుండా భగవద్ధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవాస్థితికి అతనిని క్రమముగా ఉద్ధరింపగలదు. 10వ శ్లోకం. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేక ప్రసవిష్యధ్వమేషవో స్త్విష్టకామధుక్. అనువాదం. సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏలయన విని ఆచరణము మీ
సుఖజీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభిష్టములను నొసంగును అని ఆశీర్వదించాను. భాష్యము: సర్వజీవులకు ప్రభువైన భగవానునిచే విష్ణువు సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరేందుకు ఒక అవకాశము ఇవ్వబడినది. జీవులందరూ దేవాది దేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించుట చేతనే ఈ భౌతిక జగత్తునందు ప్రకృతిచే బద్ధులగుచున్నారు. జీవులు అట్టి సంబంధమును అవగాహనం చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడును. భగవద్గీత 15:15 నందు భగవానుడు చెబుతున్నట్లు, వైధైచ్య సర్వైరహమేవ వేద్య, సమస్త వేదముల చేతను నేనే తెలియజేయదగినవాడను. పథిం విశ్వస్యాత్మేశ్వరం అని తైత్రీయరణ్యక్యము లోని మహానారాయణోపనిషత్తు 11:3 నందు దేవాది దేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభువు అని తెలుపబడినది. శ్రీమద్భాగవతము 2:4-20 నందు కూడా శ్రీల సుఖదేవ గోస్వామి సుఖదేవ గోస్వామి భగవానుడే పతి అని అనేక విధముల పేర్కొనెను. సృజపతిర్యజ్ఞపతిః ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్ధారావతిః పతిర్గతిశ్చాంతాత్ కవృష్టి సాత్వతాం ప్రసిధాతాం మే భగవాన్ సతాం పతిః. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకును సమస్త లోకములను సమస్త సౌందర్యములను పతి అయి ఉన్నాడు. సర్వమునకు అతడే సంరక్షకుడు. విష్ణుప్రీతి కొరకు యజ్ఞములెట్లు నిర్వహింపవలెనో బద్ధజీవులకు ఎరుగుట కొరకై వారిని ఈ భౌతిక జగత్తునందు భగవానుడు సృష్టించెను. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు వారెట్టి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహ త్యాగానంతరము భగవద్ధామమును తిరిగి ప్రవేశింపగలుగుదురు. అది ఏ బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమము. యజ్ఞాచారముచే బద్ధజీవులు క్రమముగా కృష్ణ చైతన్యవంతులై సర్వవిధముల దివ్యగుణ సంపన్నులగుదురు. ఈ కలియుగమునకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశించుచున్నవి. ఈ దివ్య విధానము ఈ యుగ జనోద్ధరణ కొరకై శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుచే ప్రవేశపెట్టబడినది. అట్టి సంకీర్తన యజ్ఞం కృష్ణ చైతన్యముతో కూడియుండును. శ్రీమద్భాగవతం 11:5-32 నందు శ్రీకృష్ణ భగవానుని భక్తుని రూపము గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువు గారు ఇట్లు తెలుపబడిను. దీని యందు సంకీర్తన యజ్ఞము కూడా ప్రత్యేకముగా ప్రస్తావింపబడినది. కృష్ణవర్ణం త్రిపాకృష్ణం సాంఘోపాంగాస్త్ర వర్షధం యజ్ఞైః సంకీర్తన ప్రాయైర్యజంతి సుమేధసః. ఈ కలియుగమునందు మేధాసంపన్నులైన మానవులు నిత్య పార్థాదులతో కూడియుండేడి భగవానుని సంకీర్తన యజ్ఞాచారముచే పూజింతురు. వేదములందు తెలుపబడిన ఇతర యజ్ఞములు నిర్వహణము ఈ కలియుగమునందు నిర్వహించుట సులభము కాదు. కానీ భగవద్గీత 9:14 నందు కూడా ఆదేశింపబడినట్లు సంకీర్తనాయజ్ఞము సర్వ ప్రయోజనములకు సులభము మరియు ఉదాత్తమైనది అయి ఉన్నదని కూడా గ్రహింపవలెను. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ.
భగవద్గీత జ్ఞానగీత, భగవద్గీత జీవనగీత, భగవద్గీత మానవులకు కల్పవృక్షము. జై శ్రీకృష్ణ. భగవద్గీతను చదవండి, జ్ఞానమును పొందండి, దేశాన్ని ఉద్ధరించండి.